నమస్తే యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో నేను కాంప్లెక్స్ అనాలిసిస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ హార్మోనిక్ ఫంక్షన్ అంటే ఏంటి, హార్మోనిక్ కాంజుగేట్స్ అంటే ఏంటి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ మనం డెఫినేషన్స్ అయితే చూద్దాం. ఏ రియల్ వ్యాలిడ్ ఫంక్షన్ యూ ఆఫ్ ఎక్స్ వై డిఫైన్డ్ అండ్ ఓపెన్ సబ్సెట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ఈజ్ హార్మోనిక్. ఓకే, ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ లాప్లాస్ ఈక్వేషన్. ఓకే, దీన్ని మనం లాప్లాస్ ఈక్వేషన్ అంటాం. డెల్ స్క్వేర్ యూ బై డెల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డెల్ స్క్వేర్ యూ బై డెల్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ కండిషన్ అయితే సాటిస్ఫై చేయాలి, అప్పుడు మనం హార్మోనిక్ అంటాం. ఓకే, హార్మోనిక్ కాంజుగేట్ అని ఎప్పుడు అంటామంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఓకే, కాంప్లెక్స్ ఫంక్షన్ ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐఓటా వి అని రాస్తాం. ఓకే, యూ అనేది ఏంటి, రియల్ పార్ట్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్, అండ్ దీన్ని మనం ఇమాజినరీ పార్ట్ అంటాం. ఓకే, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు యూ అనేది వికి కాంజుగేట్ అయితే, యూ ఈజ్ కాంజుగేట్ అని మనం చెప్పాలంటే ఒక కండిషన్ అయితే మనకు సాటిస్ఫై చేయాలి. ఇఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలైటిక్ దెన్ యూ ఈజ్ harmonic conjugate. Okay, conjugate of v or v is harmonic conjugate or simply conjugate of u ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ ఏమైనా అనలైటిక్ అయితే దెన్ u ఈజ్ కాంజుగేట్ ఆఫ్ v ఉంటుంది, లేకుంటే v ఈజ్ కాంజుగేట్ ఆఫ్ u ఉంటుంది. ఓకే, అండ్ దీంతోపాటు లాప్లాస్ కండిషన్ ఇది ఉంది కదా. లాప్లాస్ కండిషన్ ఏంటి, ఒకటి దీన్ని సింపుల్గా డెల్ స్క్వేర్ యూ బై డెల్ ఎక్స్ స్క్వేర్ని సింపుల్గా యూ సెపిక్స్ ఎక్స్ఎక్స్ అని కూడా రాయొచ్చు. ఓకే, సింపుల్గా అలా రాసుకోవచ్చు మనం. యూఎక్స్ఎక్స్ ప్లస్ యూవైవై ఈక్వల్ టు 0, లేదు అంటే విఎక్స్ఎక్స్ ప్లస్ వివైవై ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో ఏ కండిషన్ అయినా సాటిస్ఫై చేయొచ్చు. ఓకే, సాటిస్ఫై చేసిందంటే దట్ ఇంప్లైస్ ఎఫ్ ఈజ్ హార్మోనిక్ అంటాం. ఎఫ్ ఈజ్ హార్మోనిక్ ఫంక్షన్ అంటాం. అర్థమైంది అనుకుంటున్నా. జస్ట్ ఇది ఒట్టి గుర్తుపెట్టుకోండి. ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఏంటి, ఇది. ఓకే, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ యూ ప్లస్ ఐఓటా వి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలైటిక్ దెన్ యూ ఈజ్ కాంజుగేట్ ఆఫ్ వి ఆర్ వి ఈజ్ కాంజుగేట్, హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ యూ. ఓకే, ఈ రెండిట్లో ఏ కండిషన్ సాటిస్ఫై చేసినా ఓకే దెన్ ఎఫ్ ఈజ్ హార్మోనిక్ ఫంక్షన్ అంటాం మనం. ఓకే, దీంతోపాటు మనం దీన్ని సపోజ్ క్వశ్చన్స్లో మనకి ఫైండ్ హార్మోనిక్ కాంజుగేట్ అంటుంటాడు, రియల్ పార్ట్ ఇస్తాడు, ఫైండ్ హార్మోనిక్ కాంజుగేట్ అంటాడు. ఓకే, యూ ఇస్తే వి ఫైండ్ అవుట్ చేసుకోవాలి, వి ఇస్తే యూ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఎలా అనేది మెథడ్స్ అయితే చూద్దాం. ఓకే, దాంతోపాటు మీకు కాచీ-రీమాన్ ఈక్వేషన్స్ తెలిసి ఉండాలి, సిఆర్ ఈక్వేషన్స్ అంటాం. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? కాచీ-రీమాన్ ఈక్వేషన్స్ అంటే ఫస్ట్ యూఎక్స్ రాయండి, తర్వాత యూవై రాయండి. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటంటే పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ యూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ యూ విత్ రెస్పెక్ట్ టు వై అని దీని మీనింగ్స్. ఓకే, తర్వాత విఎక్స్ రాయండి, తర్వాత వివై రాయండి. ఇది షార్ట్ కట్ ట్రిక్. ఇది ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ది లాస్ట్ది ఈక్వేట్ చేసుకోండి, ఇదొక ఈక్వేషన్ అవుతుంది. ఓకే, సిఆర్ ఈక్వేషన్. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. తర్వాత ఈ రెండింటిని ఈక్వేట్ చేయండి, ఏదో ఒక సైడ్ నెగిటివ్ సైన్ తీసుకోండి. ఓకే, ఇది సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, ఇలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది షార్ట్ కట్ ట్రిక్ సిఆర్ ఈక్వేషన్స్ని గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. షో దట్ యూ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు, అంటే మనకు రియల్ పార్ట్ ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, దెన్ ఫైండ్ హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ వి. వి అనేది ఫైండ్ అవుట్ చేయాలి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలైటిక్. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలైటిక్ అంటే మనకి దీని కాంజుగేట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందో? యూ ఇచ్చాడు, వి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇక్కడ సిఆర్ ఈక్వేషన్స్ యూస్ చేస్తాం. ఫస్ట్ దీనికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నామంటే వై అనేది కాన్స్టెంట్, అదర్ వేరియబుల్స్ అనేది కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. అంటే 2x, వై అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు వై చేయండి. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే -2y వస్తుంది. ఓకే, అర్థమైందా? యూఎక్స్ ఉంది, యూవై ఉంది. మనకి ఫస్ట్ సిఆర్ ఈక్వేషన్స్ కన్సిడర్ చేయండి. ఓకే, ఫ్రమ్
సిఆర్ ఈక్వేషన్స్. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి మనకి, యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వివై కదా. ఓకే, దట్ ఇంప్లస్ వివై ఈజ్ ఈక్వల్ టు యూఎక్స్ అంటే ఏంటి, 2x, అంతే కదా. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ ఏం చేస్తారు ఇప్పుడు, ఇక్కడ పార్షియల్ డెరివేటివ్ ఏముంది, విత్ రెస్పెక్ట్ వై కాబట్టి వై చేయాలి. అప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే వి వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ వై చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, లేదు అంటే తర్వాత చేద్దాం, అలాగే రాసుకోండి, నో ప్రాబ్లం. 2x అనే రాసుకోండి, డివై. ఓకే, అర్థమైందా. v ఈజ్ ఈక్వల్ టు 2x కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ డివై ఏమవుతుంది, y ప్లస్ పార్షియల్ డెరివేటివ్కి మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అనేది కాన్స్టెంట్గా ట్రీట్ చేసాం కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. ఇట్ ఈజ్ ఆర్బిటరీ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటాం దీన్ని మనం ఏమంటాం, ఆర్బిటరీ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటాం. అర్థమైందా. బికాజ్ ఎందుకు ఇలా రాసుకున్నానంటే ఎక్స్ అనేది మనకి ఏంటి, పార్షియల్ డెరివేటివ్స్లో కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తున్నాం. ఓకే, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ ఉంది కదా. ఓకే, కన్సిడర్ అనదర్ సిఆర్ ఈక్వేషన్. ఏముంది మనకి, ui ఈజ్ ఈక్వల్ టు మైనస్ విఎక్స్. ఓకే, దట్ ఇంప్లస్ ui ఏముంది, మైనస్ 2y, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ v అనేది ఏంటి అంటే ఇది తీసుకోవాలి. ఓకే, అర్థమైందా. విత్ రెస్పెక్ట్ ఎక్స్ కాబట్టి డెల్ బై డెల్ ఎక్స్ అని రాసుకోండి. v అనేది ఇది తీసుకోండి, ఈక్వేషన్ 1లో ఉంది కదా, ఇది తీసుకోండి, 2xy ప్లస్ పై ఆఫ్ ఎక్స్. ఓకే, బ్రాకెట్లో ఫ్రమ్ 1 అని తీసుకోండి. ఓకే, ఈ మైనస్ మైనస్ క్యాన్సల్ అవుతుంది, 2y వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ చేస్తే 2y అనేది కాన్స్టెంట్, ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 ప్లస్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ కాబట్టి పై ఆఫ్ ఎక్స్ ఏమైతే పై డాష్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. అర్థమైందా. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది మనకి. ఓకే, ఇంత వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇంకొక పేజ్ అని కన్సిడర్ చేస్తా. మనకి ఏమొచ్చింది, 2y ఈజ్ ఈక్వల్ టు, ఓకే 2y కూడా క్యాన్సల్ అవుతుంది కదా, సేమ్ ఉంది కదా, క్యాన్సల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, పై డాష్ ఆఫ్ ఎక్స్ మాత్రమే వస్తుంది. పై డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 0. దట్ ఈస్ అగైన్ ఇంటిగ్రేషన్ చేయండి దీన్ని, ఇంటిగ్రేట్. ఓకే, ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ చేస్తే పై ఆఫ్ ఎక్స్ వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ సి వస్తుంది. ఓకే, అర్థమైందా. దిస్ ఈజ్ ద పై ఆఫ్ ఎక్స్ వాల్యూ. పై ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సి. ఈ పై ఆఫ్ ఎక్స్ని ఇక్కడ వచ్చేయండి, వి ఈజ్ ఈక్వల్ టు 2xy. ఓకే, ప్లస్ సి కాన్స్టెంట్. సి అనేది ఏంటి, కాన్స్టెంట్, వేర్ సి ఈజ్ ఆర్బిటరీ కాన్స్టెంట్. ఓకే, వేర్ సి ఈజ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ కాబట్టి we can take c is equal to 0. c is equal to 0 తీసుకోవచ్చు. therefore v is equal to 2xy వస్తుంది. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అదే ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది మనకి ఫైనల్గా ఏముంది, u ప్లస్ ఐయోటా v ఉంది. ఓకే, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు u అనేది ఏముంది, u ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఐయోటా v అనేది ఏంటి, 2xy. కరెక్టా. మీకు కావాల్సింటే ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో కావాలి అంటే ఏం చేయాలంటే ఎక్స్ ప్లేస్లో జెడ్ రీప్లేస్ చేయండి. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు జెడ్, వై ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి. అప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ కూడా వస్తుంది మనకి, జెడ్ స్క్వేర్ వస్తుంది. ఈ టర్మ్ 0 అవుతుంది, ఈ టర్మ్ 0 అవుతుంది, ఇక్కడ వై ఉంది కాబట్టి ఈ కంప్లీట్ టర్మ్ కూడా 0, ఓన్లీ మనకి జెడ్ స్క్వేర్ వస్తుంది. అర్థమైందా. అదే మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ కావాలంటే ఇలా వస్తుంది, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్. ఓకే, అదే ఇది కాంజుగేట్, యూ యొక్క కాంజుగేట్ ఇది వి. ఓకే, అంటే యూ అని ఆల్రెడీ మనకి ఇచ్చారు క్వశ్చన్స్లో. ఇలా మీకు మెథడ్ అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, జస్ట్ కొంచెం క్వశ్చన్ స్టెప్స్ ఇంకొకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి చూడండి వీడియోని.
క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే ఇంకొక క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నా చూడండి. ఫైండ్ ద హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ రియల్ పార్ట్ ఇచ్చాడు మనకి u e⁻x cos y. ఓకే, దీనికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. e⁻x cos y వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు y ఫైండ్ అవుట్ చేయండి. e⁻x అలాగే ఉంటుంది. cos y డిఫరెన్షియేషన్ మైనస్ sin y, దట్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ e⁻x sin y. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ సిఆర్ ఈక్వేషన్ అని రాసుకోండి. ఫస్ట్ సిఆర్ ఈక్వేషన్ ఏంటి మనకి? ఫస్ట్ సిఆర్ ఈక్వేషన్ ux ఈజ్ ఈక్వల్ టు vx, సారీ vy. ఓకే, ux ఈజ్ ఈక్వల్ టు vy ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ ux అంటే ఏంటి? e⁻x cos y. ఓకే, దీన్ని vx దీనికి ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు y, చేయండి. అప్పుడు v వస్తుంది. దట్ ఈజ్ ఇంటిగ్రేషన్ e⁻x cos y dy. ఓకే, v ఈజ్ ఈక్వల్ టు e⁻x కామన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos y. ఓకే, ఫస్ట్ మీకు ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx ఏంటో తెలియాలి. ఏమొస్తుంది మనకి? మైనస్ cos x వస్తుంది. అదే ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx ఏమవుతుంది? sin x అవుతుంది. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos y ఏమవుతుంది? sin y. ఓకే, ప్లస్ x అనేది కాన్స్టెంట్ కాబట్టి ఆర్బిటరీ ఫంక్షన్ π(x) అని రాసుకోవాలి. ఓకే, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకోండి. అర్థమైందా? తర్వాత ఫ్రమ్ సెకండ్ సిఆర్ ఈక్వేషన్ ఏంటి మనకి? uy ఈజ్ ఈక్వల్ టు మైనస్ vx. ఓకే, uy అంటే ఏంటి? మైనస్ e⁻x ఇంటూ sin y, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ del/del x ఇంటూ v అంటే ఇది తీసుకోవాలి ఫ్రమ్ ఈక్వేషన్ 1, e⁻x sin y. ఓకే, ప్లస్ π(x). ఓకే, ఈ మైనస్ క్యాన్సల్, e⁻x sin y దట్ ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది? పార్షియల్ డిఫరెన్షియేషన్ e⁻x sin y వస్తుంది. ఓకే, అర్థమైందా? e⁻x y అని కాన్స్టెంట్ కాబట్టి sin y అలాగే ఉంటుంది. ప్లస్ π'(x) వస్తుంది. ఇది క్యాన్సల్, we get π'(x) ఈక్వల్ టు 0. ఓకే, దట్ మీన్స్ ఇంటిగ్రేషన్ చేస్తే π(x) ఈక్వల్ టు కాన్స్టెంట్ c వస్తుంది. ఇంటిగ్రేట్. ఓకే, ఫ్రమ్ 1 ఇంప్లైస్ ఏమొస్తుంది మనకి? v ఈజ్ ఈక్వల్ టు e⁻x sin y. ఓకే, ప్లస్ కాన్స్టెంట్ c అని ఇలా రాసుకుంటాం. ఓకే, ఇఫ్ c ఈజ్ ఈక్వల్ టు 0, v ఈజ్ ఈక్వల్ టు e⁻x sin y. దిస్ ఈజ్ అవర్ హార్మోనిక్ కాంజుగేట్, రిక్వైర్డ్ హార్మోనిక్ కాంజుగేట్ అని రాస్తాం. ఓకే, ఇది మెథడ్. ఓకే, మీకు ఈ మెథడ్ నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఈవెన్ f(z) కూడా మనం ఇలా ఫైండ్ అవుట్ చేసాం కదా, మీరు డైరెక్ట్గా సపోజ్ ఏమన్నా f(z) ఫైండ్ అవుట్ చేయమని అడిగితే మిల్నే థామ్సన్ మెథడ్ అని ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ యూస్ చేసి డైరెక్ట్గాను మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అందరికీ ధన్యవాదాలు.